గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పిల్లలకు పెద్దలకి అందరికీ యూజ్ఫుల్ అయినటువంటి ఈ యొక్క టేబుల్ అనమాట. పిల్లలు అనుకోండి హోంవర్క్ రాసుకోవడానికి కానీ చదువుకోవడానికి కానీ చాలా బెటర్గా యూజ్ అవుతుంది. తర్వాత ఇది మనకి స్పేస్ కన్జ్యూమ్షన్ కూడా చాలా తక్కువ అనమాట. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ప్లేస్ పెట్టడానికి లేకపోతే అలా సోఫా కిందికి కానీ బెడ్ కిందికి కానీ పుష్ చేసేస్తే ఆ స్పేస్లో కదిలితే ఆక్యుపై అయిపోతుంది. పిల్లలకి హోంవర్క్ రాసుకోవటప్పుడు చదువుకోవటప్పుడు యూజ్ అవుతుంది. అదే వర్కింగ్ చేసుకునే వాళ్ళు ఉన్నారనుకోండి, వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళకి సిస్టమ్ పెట్టుకొని కూడా వర్క్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అదే ఇంట్లో మనం అనుకోని వెజిటేబుల్స్ కటింగ్ కోసం కూడా యూజ్ అవుతుంది అనమాట. కింద కూర్చొని చేయడానికి కష్టం అవుతుంది అనుకునే వాళ్ళకి మనకి వంట చేసుకోవడానికి వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలి కదా, అప్పుడు కూడా యూజ్ అవుతుంది. దాంతోపాటు మనం ఎక్కడైనా ట్రావెలింగ్ పర్పస్ కావాలి అనుకుంటే కూడా దీన్ని మనం డిస్మాంటిల్ చేసేసి కూడా మనం వాళ్ళు ఇచ్చింది ఆ బాక్స్ అనమాట, ఆ బాక్స్లో పెట్టేసైనా తీసుకెళ్ళేసి మనము ఎక్కడైనా బయట ట్రావెలింగ్లో తినడానికి అర్థం కాదు. క్యాంప్ ఫైర్కి అనే కాదు నాన్న, మనం బయటికి వెళ్ళాము, అక్కడ మనము లంచ్ కోసమో దేనికోసమో వెళ్ళామనుకో, మనం అక్కడే వంట చేసుకోవడానికి, అప్పుడు ఇక్కడ దీనిపైన మనము కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ పెట్టేసుకొని వంట చేసుకోనికి ఉపయోగపడుతుంది. తినేటప్పుడు దానిపైన అన్నీ పెట్టేసుకొని కూడా తినడానికి యూజ్ అవుతుంది. కింద కూర్చొని కష్టం అనుకునే వాళ్ళకి అలా ఫోల్డబుల్ చైర్ తీసుకెళ్ళినప్పుడు ఇలాంటివి పెట్టుకుంటే యూజ్ అవుతుంది. తర్వాత ఇది పెట్టుకొని కూర్చుంటప్పుడు మనం బెడ్ మీద కూర్చొనైనా రాసుకోవచ్చు, లేదంటే చైర్ మీద కూర్చొనైనా రాసుకోవచ్చు, సోఫాలో కూర్చొనైనా రాసుకోవచ్చు. మల్టీపర్పస్ అయితే యూజ్ అవుతుంది. దీని ప్రైస్ అయితే 1200 అనమాట. క్వాలిటీ బాగుంది. ఇది మనమే అసెంబుల్ చేసుకోవాలి. వాళ్ళు ఒక పిక్చర్ ఇస్తారనమాట, పేపరు, ఆ పేపర్లో చూస్తూ మనం చేసేసుకోవచ్చు అనమాట. అఖిల్ వాళ్ళ నాన్న ఇద్దరు కలిసి చేశారు. అఖిల్ మ్యాక్సిమం చేశారు, టైట్ చేయడం వాళ్ళ నాన్న చేశారు. పిల్లలకి ఏంటంటే మనము అసెంబుల్ చేయడం ఎలాంటివి నేర్పించామనుకోని ఈజీగా చేసేస్తారు. ఎలా అనిపించింది? క్వాలిటీ బాగుంది కదా, మంచి రాసుకోవడం కంఫర్ట్ ఉంది కదా. సోఫాలు అలా బెడ్ మీద కూర్చొని రాశారనుకోండి, రిలాక్స్ మోడ్లో రాస్తారు, ఎక్కువసేపు కూర్చొని రాయలేకపోతారు. ఇలా కూర్చొని రాశారనుకోండి నడుము నొప్పి రాదు. దాంతోపాటు తొందరగా హైట్ పెరగడానికి కూడా యూజ్ అవుతుంది. నడుము బెండ్ అవుతుందనే టెన్షన్ ఉండదన్నమాట. గబా 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 రాసేస్తారు. చదువుకునేటప్పుడు కూడా బుక్ పెట్టేసుకొని మంచిగా హాయిగా చదువుకోవచ్చు. కాలు కావాలంటే ఆ సైడ్కి ఉన్నటువంటి ఇక్కడ పెట్టేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ పైన పెట్టుకోవచ్చు, లేదంటే ఇంకా పైన కూడా పెట్టేసుకోవచ్చు అనమాట, మన కంఫర్ట్ జోన్ని బట్టి. కింద వీల్స్ ఇస్తారు కాబట్టి మనము అది అటు ఇటు మూవ్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. కావాలంటే లాక్ చేసుకోవచ్చు. ఇప్పుడు లాక్ ఏమొద్దు, అక్కడ మనకి ఫ్రంట్ వీల్స్కి లాక్ సిస్టమ్ కూడా ఉంటుంది. కావాలంటే మనకి అటు ఇటు మూవ్ అవ్వద్దు అనుకుంటే లాక్ చేసుకోవచ్చు. ఇప్పుడు లాకింగ్ వద్దని మళ్ళీ అటు ఇటు మూవ్ చేసుకుంటావు కదా. ఓకేనా ఫ్రెండ్స్, మనకు కావాలనుకుంటే అటు ఇటు మూవ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఒక దగ్గర పెట్టుకుని కూడా రాసుకోవచ్చు. ఇప్పటిదాకా బెడ్రూమ్లో రాసుకున్నాడు. ఇప్పుడు నేను హాల్లో ఉన్నాను కాబట్టి హాల్లోకి వచ్చాడు. హాల్లో సోఫాలో కూర్చొని రాస్తా అన్నాడు. సోఫాల కంటే బెడ్ అంటే చైర్ బెటర్ నాన్న, చైర్లో కూర్చొని రాస్తున్నాను అనమాట. మన యొక్క సోఫా కొంచెం డౌన్లో ఉంటుంది, ఇది హైట్ ఎక్కువ ఉంటుంది అనమాట.